विधीन्द्रादिवृत्या गणेशाभिधाने विधत्तां श्रियं कापि कल्याणमूर्तिः। परम पवित्रమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రము కర్ణాటక రాష్ట్రము మంగళూరు జిల్లా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అంటారు. కుక్కి అని కూడా అంటూ ఉంటారు. కుక్కి అనేటువంటి పదం కుక్షి అనేటువంటి శబ్దం నుండి అది రాను క్రమేణా కుక్కిగా మారింది. కుక్షి అంటే మనకు గుహ అని అర్థము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ గురు గుహ తారయాశుమాం శరవణ భవ శ్రీపతి రతిపతి వాక్పతి పశుపతి ఈ సకల దేవతలంతా కూడా సురపతి ఆరాధిస్తూ ఉంటారు. సకల దేవతలు ఆరాధించినటువంటి స్వామి ఎవరు ఉన్నారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దశావతారాల కంటే ముందు ఎవరిని అర్చించాలి అంటే ఏ దేవత ప్రధానమంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో మనము ఇక్కడ ఆశ్లేష బలి ఇలా అనేకంగా చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఈ విధానంగా నవగ్రహ సంబంధంగా తరువాత గ్రహ సంబంధంగా సకల కార్యాలకు కూడా పిల్లలకు విద్య కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చదువుకి విద్యకు ధనానికి వివాహానికి సంతానానికి రాజకీయ ఉన్నతికి వ్యాపారానికి సకల కార్యాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం చాలా విశేషం. ఇక్కడ మా రామభద్ర క్షేత్రం వేద పూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్య కారణ వీరవేదన విష్ణుమూర్తి అన్న పుష్కరణ అదేవిధంగా కైలాస గారు వీరంతా కూడా ఇక్కడ చెండి వాయిద్యం వాయించారు ఇప్పుడు ప్రారంభంలో. అలా వారు ఇలా ఎంతో మంది కూడా మన రామభద్ర క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు, అనేక కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఇక్కడ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యక్షంగా ఇలా మాకు కూడా అవకాశం కలిగింది అంటే మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి వారు ఏ విధానంగా చేసుకోవాలి ఈ ఆశ్లేష బలి కార్యక్రమం ఆశ్లేష కార్యక్రమం కానీ అంటే కుమార ధారలో స్నానం చేయాలంట. కుమార ధార అంటే మనకు తారకాసుర వధ తర్వాత శూర పద్ముడు యొక్క వధ చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తన యొక్క ఏదైతే శక్తి ఆయుధం ఉందో ఆ ఆయుధాన్ని ఆ జలంలో అంటే పరమ పవిత్రమైనటువంటి ఇక్కడ కుమార సంబంధమైనటువంటి పర్వతము తర్వాత శేష పర్వతము కుమార పర్వతము సిద్ధ పర్వతము ఉంది. ఈ పర్వత మధ్యలో నుండి జలధారగా వచ్చినటువంటి ఆ జలంలో ఎవరైతే స్నానమాచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా లేక ఈ ఆశ్లేష బలి కార్యక్రమం చేసుకున్నా అక్కడ సంపుటిత నరసింహస్వామి దేవాలయం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే అక్కడ దర్శనం చేసుకున్న విశేష ఫలం. ప్రధానంగా ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్క భాగంలో ఉంటారు. ఆ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధానమైనటువంటిది. ఎందుచేతంటే వాసుకి మనకు గరుత్మంతుల యొక్క కథ వృత్తాంతం అందరూ తెలిసినటువంటిది. అలా సకల నాగుల్ని ఇబ్బంది పెడుతుంటే వాసుకి ఇక్కడికి వచ్చి రక్షించమని పరమేశ్వరుని అడిగితే నువ్వు ఆ కుమార ధార ఏదైతే ఉందో ఆ జలంలో స్నానమాచరించి అక్కడ తపస్సు చేయి షణ్ముఖుడు ఉద్భవిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అప్పుడు అక్కడ ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంగా వెలుస్తుంది అని అనుగ్రహించారు. అందుకనే ప్రధానమైనటువంటి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే శివలింగము, దానిపైన వాసుకి, దాని మీద ఆదిశేషు, నీల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉంటాడన్నట్టు. అందుకనే నజానామి శబ్దం నజానామి పద్యం నజానామి గద్యం చిదేకాషడాస్య హృదిద్యో దతేమి. 6 ముఖాలు అంటే దాని అర్థం ఏంటిదంటే పరమార్థము ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా. అలా మా సుబ్రహ్మణ్య గ్రంథంలో వీరవెంకటన్న వీళ్ళందరూ కూడా మండలం చేస్తారు, చెండి వాయిస్తారు, హోమం చేస్తారు, పూజ చేస్తారు, ఇలా అన్ని చేస్తూ ఉంటారు కదా. ఇలా అనేక రకాలుగా చేసేటటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. అందుకే కర్ణాటక రాష్ట్రంలో ఉండేవారంతా కూడా
సాక్షాత్తు దేవతా స్వరూపులు అంటారు బ్రాహ్మణోత్తములు. వారు మహేశ్వరుడు, భూమి మీద ఉండేటువంటి సురుడు. అలాంటి గొప్పనైనటువంటి అనుభవం వీళ్ళందరికీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగింది. అలా ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తపస్సు చేసినటువంటి సుబ్రహ్మణ్య దర్శనమిచ్చినటువంటి క్షేత్రమే ఇక్కడ వల్మీకం ఉంటుంది, పుట్టుంటుంది. చాలా సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా మనం చూడొచ్చు దర్శనం. మార్గశిర శుద్ధ షష్ఠి రోజు నాగదేవత వచ్చి ప్రదక్షిణ చేసి వెళ్ళడానికి ఒకే ఒక రోజు వస్తుందంట. అంత గొప్ప క్షేత్రం ఇది. అలా షణ్ముఖుడు వెలిసినటువంటిది. తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు కుమార పర్వతము, తర్వాత శేష పర్వతము, తర్వాత సిద్ధ పర్వతము. చాలా మంది శాస్త్రవేత్తలు కుమార పర్వతం వరకు శేష పర్వతం వరకు వెళ్ళచ్చు, సిద్ధ పర్వతానికి వెళ్ళలేదు. ఎందుకంటే మధ్వాచార్య స్వామి వారి యొక్క పరంపర ఏదైతే ఉందో పీఠాధిపతులు వారు ఒక మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత దర్శనం ఇస్తామని చెప్పి ఇప్పుడు 900 సంవత్సరాలు దాటింది. వారు తపస్సు చేసుకున్నటువంటి అన్ని సిద్ధులు ఉన్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమవుతుంది లేదని వెళ్ళారు, కానీ మరలా తిరిగి రాకుండా ఉన్నారు. అంత గొప్పనటువంటిది. కుమార పర్వతం వరకు మనం వెళ్ళొచ్చు, శేష పర్వతం వరకు కూడా వెళ్ళొచ్చు. ఈ ట్రెక్కింగ్ అంటారు కదా, అలా చాలా మంది వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సిద్ధ పర్వతానికి మాత్రం మనం ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే సిద్ధులు ఉండేటువంటి వారు. ఈ నృసింహస్వామి సాలగ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా మహిమాన్వితమైనటువంటిది. శ్రీమద్వయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్యద్భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క సాలగ్రామాన్ని సాక్షాత్తు వ్యాస మహర్షి, వ్యాసుడు ఎవరో కాదు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, మహావిష్ణువే వ్యాసుడంట. ఆ వ్యాసుడు చేతుండి మధ్వాచార్య స్వామి వారికి 8 సాలగ్రామాలు ఇచ్చారు. ఈ భారతదేశం ఎందుకు పవిత్రమైనటువంటిది ఈ భూమి అనంటే ఇలాంటి సాలగ్రామ మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఒక 6 సాలగ్రామాలు మాత్రము మధ్వాచార్య స్వామి వారు సాక్షాత్తు ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో అక్కడ సంపుటిత అనం, సంపుటితం అంటే ఒక శ్లోకం చదివి ఇంకొక శ్లోకానికి మధ్యలో సంపుటితం ఉంటుంది కదా, అది మహిమాన్వితమైనటువంటిది. అలా పేటీలో ఉంచారు కాబట్టి అది సంపుటిత సాలగ్రామ క్షేత్రం అన్నట్టు. అలాంటి సాలగ్రామ నరసింహస్వామి వారి యొక్క సాలగ్రామాన్ని ఉన్నటువంటి క్షేత్రము. 6 సాలగ్రామాలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతీక. ఆ విధానంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మహిమాన్వితమైనటువంటిది. తర్వాత ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుగా ఒక వెండి ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయడం అంటారు కదా, ఈ అంటే విషవాయువుల్ని. అలా ఆదిశేషువు తర్వాత వాసుకి నుండి వచ్చినటువంటి ఆ యొక్క శక్తిని తట్టుకోవడం మనం తట్టుకోలేము సామాన్యులం. ఎంతో ఉపాసన ఉండాలి, ఎంతో నిష్ఠగా ఉండాలి. అందులో ఉండేటువంటి వారు చూడండి ఎవరిని ముట్టుకోరు. ఎందుచేతనంటే ఆ విష సంబంధంగా తట్టుకునేటువంటి శక్తి ఎవరికి ఉండదంట. అంటే ఆ శక్తి సంబంధంగా ఆ విధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వాసు నుండి ఆదిశేషం నుండి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉంటుందో గాలి వాటిని ఆ వెండి ధ్వజస్తంభం న్యూట్రల్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అందుకని ఈ పక్క నుండి కానీ ఈ ధ్వజస్తంభానికి ఇటువైపు నుండి కానీ దర్శనం చేసుకొని కానీ సరాసరి ఎదురుగా మనం చేసుకోకూడదు అని చెప్తారన్నట్టు. ఇక్కడనే కాదు ఏ దేవాలయంలో అయినా సరే అలా గొప్పనైనటువంటి మహిమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అక్కడ హవన కార్యక్రమం. ఇక్కడ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ల శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, చంద్రుడు మానసిక ప్రశాంతతను, త్రిభుజాకరంలో ఉండేటువంటి కుజుడు మనకు వంశవృద్ధికరం ఇవన్నీ కూడా చేస్తుంటారు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వంశవృద్ధికరాయ నమః, స్కందాయ నమః అనే నామాలున్నాయి. తర్వాత ఈ 4వ గ్రహం బుధుడు ఈ యారో మార్పులు ఉన్నది. అంటే మనకు ఒక మార్గాన్ని బుద్ధి ప్రసాదిస్తారు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడికి వస్తే ఎటువంటి వారైనా కూడా మారుతారంటే ఎందుచేతంటే సుజలం సుఫలం సస్యశ్యామలం. అలాంటి సస్యశ్యామలమైనటువంటి వందే మాతరం అనే కీర్తనలో ఉన్న విధానంగా ఈ భూమికి నమస్కారం. భూమికి మనం ఎంత చేసినా కూడా రుణం తీర్చుకోలేమంట. అందుకని భూమిని సంరక్షించాలి, గోవును సంరక్షించాలి. ఇలా వేదాధ్యయనం చేసేటువంటి వారికి మనము సహకారంగా ఉండాలి. ఈ వేద పురుషులకు నమస్కారం చేసుకోవాలని చెప్పారు. అలాంటి బుద్ధిని ప్రసాదిస్తాడు ఈ బుధుడు. తర్వాత గురువు జ్ఞానాన్ని కలిగిస్తాడు. శుక్రుడు పంచకోణాకారం, శనేశ్వరుడు ధనురాకారం, రాహువు శూర్పాకారం, కేతువు నవ అంటే చాలా పూర్ణ సంఖ్య
విజయాన్ని చేకూర్చేటువంటి వాడు. నవగ్రహాలు అంటే నవ దంపతులు అంటే 9 దంపతులు కాదు, నూతన దంపతులు అర్థం. నవ అనే దానికి అర్థం ఏంటంటే నూతనమైనటువంటి జన్మకు, ఏ జన్మనే కాదు ఎన్ని జన్మలైనా కూడా ఈ భారత భూమి మీద జనించడము, ఇలాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడము, ఇలాంటి మహనీయులని మనం సత్సంగం చేయడం అనేటువంటి దీంట్లో ఉన్న ఆనందం మీరు దేంట్లో కూడా పొందలేరు. ఇది శాశ్వత ఆనందం. చూడండి, అన్నీ మర్చిపోతారు ఇక్కడికి వస్తే. ఇలాంటి గొప్పనైనటువంటి క్షేత్రంలో మనం ఉన్నాము. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుతూ తప్పకుండా అందరూ కూడా ముఖ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుని యథాయోగ్యం తథాకులు, ఏది యోగ్యమో భగవంతుడు మనం ప్రసాదించాలని కోరుకోవాలంట. మన భవిష్యత్తులో ఏది మంచి జరుగుతుందో అది నాకు ప్రసాదించే స్వామి అని కోరుకోవాలంట. అలాంటి యోగ్యమైనటువంటి వాటిని ప్రసాదించాలని కోరుతూ హర హర మహాదేవ, సుబ్రహ్మణ్యాయ నమః, శరవణ భవాయ నమః, స్కందాయ నమః. ప్రత్యేకం ఏంటంటే మాకు స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి చాలా సార్లు వివాహ వ్యాఖ్యానానికి వెళ్ళడము, ఆ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహము, ముఖ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహము, తర్వాత పగనిలో 6 మడ అంటారన్నమాట, ఆ 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహము, మనందరికీ కూడా జగద్గురువుల అనుగ్రహము, సకల దేవతా అనుగ్రహం కలుగుగాక అని చెప్పి నేను కూడా భాగ్యంగా భావిస్తూ మా సుబ్రహ్మణ్య కళాగ్రహకు, వీర వెంకటకు, విశ్వములకు, పుస్తకాలకు, అదే ఇక్కడ కైలాస్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదమూర్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామభద్రో విజయకేతనం.